హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే రైటర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ మీకు ఎందుకు దూరమవ్వాల్సి వచ్చింది అనేదైతే చూద్దాం. మీ నుంచి వాళ్ళు ఎందుకు దూరమయ్యారు? కారణం ఏంటి? అనేదైతే చూద్దాము. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ కూడా గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ నుంచి ఎందుకు దూరం అయ్యారు, కారణం ఏంటి, వాళ్ళు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది, కారణం ఏంటి. మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఎందుకు దూరం అవుతున్నారో తెలియట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు ఆనందాపులు పెడుతున్నారో తెలియట్లేదు అనేది అయితే మీలో ఉంటుంది కదా, ఒక ప్రశ్నార్థకంగా అనేది ఉంటుంది. సో అందుకని ఎందుకు మీ నుంచి వీళ్ళు దూరం అయ్యారు అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ నుండి ఎందుకు దూరం అయ్యారు, కారణం ఏంటి. బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ సోర్స్. కొంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లాగా అనిపిస్తుంది ఇక్కడ. వాళ్ళు స్వార్థంగా ఫ్యామిలీ కోసం అయితే మూవ్ ఆన్ అయినట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ కోసమే మనసులో ఏమీ చెప్పకుండా, బయట పెట్టకుండా ఫ్యామిలీ కోసమే వెళ్ళినట్లు అనిపిస్తుంది. చైల్డిష్ పర్సన్ కూడా ఉన్నారు ఇందులో. క్లారిఫికేషన్ తీస్తూ చూద్దాము. ప్లీజ్ ఎందుకు దూరం అయ్యారు చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకు దూరం అయ్యారు, కారణం ఏంటి. Eight of Pentacles clarification. Eight of Pentacles clarification. నాకు హెల్త్ బాగాలేదు, దానివల్ల మీకు లాస్ట్ వీడియో చేశాను కదా, చాలా మంది మంచి సపోర్ట్ గా కామెంట్ అయితే పెట్టారు. థ్యాంక్స్ అండి. టిప్స్ కూడా చెప్పారు, హెల్త్ కోసము కేర్ తీసుకోమన్నారు. మీకందరికీ నేను కృతజ్ఞతా భావంతో అనేది ఉంటాను. ఓకేనండి, మీకు అందరికీ కృతజ్ఞతలు అనేది తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు ఆ టిప్స్ చెప్పిన దాని వల్ల కూడా నేను చేశాను. ఈ రోజుకు కొంచెం బాగుంది. థ్యాంక్స్ అండి. టిప్స్ చెప్పి కేర్ తీసుకోమన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నిటికంటే ఫస్ట్. ఎయిట్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఎందుకు దూరం అయ్యారు చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు దూరం అయ్యారు, క్లారిఫికేషన్ ఇవ్వండి. ఏముంది, మీ కార్డ్స్ కనిపిస్తున్నాయా.
Please inverse. Temperance clarification. Temperance clarification. Temperance clarification. Devil clarification. Please inverse. Devil clarification. ఎందుకు దూరం అయ్యారు? Devil clarification. Please inverse. ఎందుకు దూరం అయ్యారు? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఏ కారణం చేత దూరం అయ్యారు? Bottom of the deck, Ace of Wands, Swords. వీళ్ళకి ఎమోషనల్ బాగా ఉంది, ఆలోచిస్తున్నారు. మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలని అయితే ఉంది మీ పర్సన్ కి, కానీ కన్ఫ్యూజింగ్ లో ఉన్నారన్నమాట. ఏం అర్థం కావట్లేదు, స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు. మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్ లో పెట్టారన్నమాట. ప్రజెంట్ అయితే కొంతమంది రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. చూద్దాం ఇంకా. వెయిట్ చేస్తున్నారు. రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారండి, అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారు అని అంటే, మీరు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడము, ఇగ్నోర్ చేయడము, కావాలనే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అయితే జరిగింది ఫాస్ట్ లో. ఎందుకు దూరం పెట్టారు అంటే, వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మిమ్మల్ని దూరం పెట్టారు ఒక రకంగా. కొంతమంది ఫ్యామిలీ కోసం, ఇది మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో ఫ్యామిలీ కోసము దూరం పెట్టారు మిమ్మల్ని. మీకు చెప్పారు మా ఫ్యామిలీని ఒప్పించి చేసుకుంటాను అనే దీంట్లో మీకు చెప్పారన్నమాట. సో అది చెయ్యలేక, వాళ్లకు చెప్పుకోలేక, ఇటు మిమ్మల్ని దూరం చేసుకోలేక రెస్ట్ పొజిషన్ లో ఉండడం అయితే జరిగిందన్నమాట. మీ పర్సన్ మీకు ఎలాంటి విషయమో తెలపలేదు, అంటే మీ నుంచి దూరం అయ్యాక ఫ్యామిలీతో మాట్లాడి ఒప్పించి చేసుకుంటాను మ్యారేజ్ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీకి చెప్పలేదు, ఇటు యాక్షన్ తీసుకోలేదన్నమాట. సో ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా, మీకు ఏది చెప్పకుండా మీకు దూరం అయ్యారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించాలని అయితే అనుకున్నారు, కానీ చెప్పలేదు. ఎందుకు అని అంటే, మీ మీ కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు అన్నమాట. సో అది చెప్పడానికి మీకు తగ్గట్టు వాళ్ళు లేరు, అందుకని మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. అందుకనే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ప్రజెంట్ కూడా అలానే జరుగుతుంది. కొంతమందికి ఫ్యామిలీని ఒప్పించుకోవాలి అనేది అయితే ఉంది, చెప్పాలనే ఉంది, కానీ వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ అయితే లేదు. ఎందుకంటే మీకు తగ్గట్టు వాళ్ళు లేరు, మీరు అన్ని విధాలుగా బాగున్నారన్నమాట. సో ఒప్పించాలి, ఫ్యామిలీతో చెప్పుకోవాలి
అనుకున్న వ్యక్తులు కూడా కామ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకేంటి అంటే ఆ ఇది ఎలా చెప్పాలి అని అంటే మీ తాహతకి వాళ్ళ తాహతకి సెట్ అవ్వదన్నమాట. మిమ్మల్ని చేసుకుంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే ఇది లవర్స్ కి వర్తిస్తుందండి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు మీకు తగ్గట్టుగా లగ్జరీగా అనేది వాళ్ళ పరిస్థితులు లేవు. సో అందుకని ఏదైతే విషయం ఇంట్లో చెప్పాలి అనైతే మిమ్మల్ని దూరం పెట్టారో, ఇగ్నోర్ చేశారో, మీ మెసేజెస్ కి రిప్లై ఇవ్వలేదు, చూసినా కామ్ అయిపోతున్నారు, ఒక ఫోన్ కాల్ లేదు, ఇలా దూరం అయ్యారన్నమాట. ఏదన్నా ఇంకెవరి ద్వారా అన్నా మాట్లాడించాలి అనుకుంటే కూడా వర్క్ బిజీలో ఉంటున్నారని చెప్తున్నారు. సో వీళ్ళెందుకు దూరం అయ్యారు అని అంటే మీకు వాళ్లకు సరిపడదు అనే దీంట్లో కొంచెం వాళ్ళు రెస్ట్ పొజిషన్ లో ఉంటున్నారు. ప్రేమ లేదా అని అంటే ప్రేమ లేకుండా అయితే ఏం లేదు, ప్రేమ ఉంది, కానీ చెప్పుకోలేకపోతున్నారు, ఇంట్లో వాళ్ళని ఒప్పించలేకపోతున్నారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సరిపోము అనే లెవెల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలా ఉన్నారు, ఇలా అయ్యి మిమ్మల్ని దూరం పెడుతున్నారు వీళ్ళు. అందుకోసమే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు మాత్రమే తీసుకోండి. నేను 3 ఫైల్స్ లాగా పెట్టాను. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు, నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్ ని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళకు ఉంది ఆ ఆలోచన అయితే, కానీ వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు అని అంటే థర్డ్ పర్సన్, ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఏం చేశారన్నమాట వీళ్ళని. అది ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. సో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు విని మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని కూడా చెప్పారు, కానీ మ్యారేజ్ వరకు కూడా వెళ్ళిన అవకాశాలు కూడా ఉన్నాయి. సో సడన్ గా మ్యారేజ్ అయ్యి కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి మీ గురించి తలుచుకుంటే బాధగాను ఉంది, కానీ అటు ఏమీ చెప్పుకోలేకపోతున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఏమీ చెప్పుకోలేకపోతున్నారు, కానీ మీ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే వాళ్ళకుంది. వాళ్ళకి చాలా ఉంది, ఆ పెయిన్ అనేది చాలా ఉంది, ప్లస్ డివైన్ అనుగ్రహం కూడా ఉంది. నిలబెట్టుకోవాలనైతే ఈ వ్యక్తి అనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఎంత ఎవరికి బందీ అయినా కానీ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే వీళ్ళలో ఉంది. ఎలాగైనా మేము హ్యాపీగా ఉండాలి, ఇన్ని రోజులు బాధలు పడిండి మీకు దూరం ఎందుకు అయ్యారు అని అనేది చెప్తున్నాను కదా. ఎవరికో బందీ అయ్యారు, వాళ్ళు బాగా వీళ్ళని టైం చేయడం అయితే జరిగింది, దానివల్ల మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. సో అందుకనే ఇప్పుడు ప్రజెంట్ నిలబెట్టుకోవాలని అయితే వాళ్ళకుంది. వీళ్ళు అందుకోసమే దూరం అయ్యారన్నమాట. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా అదర్ పర్సన్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు చెప్పినట్టు వినడము, వాళ్ళని వాళ్ళకు తగ్గట్టుగా మీ పర్సన్ ని ఆ విధంగా మలుచుకున్నారన్నమాట. సో అలా అయితే చేసుకున్నారు వాళ్ళు. ఇంకా ఈ 3వ ఫైల్ విషయం ఏంటంటే మీ పర్సన్ టాక్సిక్ పర్సన్. మీ పర్సన్ ఈ ఫైల్ ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళకి టాక్సిక్ రిలేషన్స్ అనేది ఉన్నాయి. ఎక్కువ చెప్పుడు మాటలు అనేది వింటారు, వ్యసనాలు అనేది బాగున్నాయి, అడిక్షన్స్ అనేది ఉన్నాయి, బాగా దురలవాట్లు ఉన్నాయి. మిమ్మల్ని వేధించడం, ఇబ్బంది పెట్టడం, ఏడిపించడం అయితే చేశారు చాలానే. ఇవంతా కూడా ఎందుకు అని అంటే వీళ్ళు కూడా థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ కు వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది.
వీళ్ళకి థర్డ్ పార్టీ ఉన్నారు. సో దానివల్ల మిమ్మల్ని ఏడిపించడం అయితే జరిగింది. మీరు వాళ్ళ కోసం అయితే ఎదురు చూసారు. చాలా బాధపడ్డారు, ఏడ్చుకున్నారు, ఇబ్బందులు పడ్డారు. శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని. హ్మ్. వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు వాళ్ళు. మీరు చెప్పేది వాళ్ళు వినరు. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు చెప్పేది మీరు వినాలి. అది రాంగ్ అయినా, రైట్ అయినా, ఏదైనా వాళ్ళు చెప్పిందే జరగాలి. వాళ్ళ మాటే నెగ్గాలి. కోపము తన ధోరణిలోనే తను ఉంటారన్నమాట. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన ధోరణిలోనే తను ఉంటారు తప్ప మీ మాటకు ఒక విలువ, ఒక గౌరవము అనేది లేదన్నమాట. ఇంట్లో ఉండేంత వరకు మీ మాట విన్నా కానీ బయట వెళ్ళాక చెప్పుడు మాటలు అనేది ఎక్కువ ఉన్నాయి. ఇంటికొచ్చాక మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది. మాట కూడా జరిగి మీకు గొడవలు కూడా అవి చిలికి గాలివానలాగా కూడా అవుతాయి ఒక్కోసారి. అంత అంత గొడవలు మీరు చాలా డిప్రెషన్ లో ఉన్నారన్నమాట. సో అలా మీరు దూరం అయ్యారు. వీళ్ళని మీరే దూరం చేసుకున్నారు. ఎందుకంటే మీరు భరించలేక పడి భరించలేక మా వల్ల కాదు అని నా బతుకు నేను బ్రతకాలి అని మీరు దూరం చేసుకున్నారు వీళ్ళని. మీరు భరించలేకపోయారు వీళ్ళని. ఎందుకంటే అంత టార్చర్ పెట్టారు మిమ్మల్ని. వీళ్ళు కూడా థర్డ్ పర్సన్ కి బందీ అయ్యారు. చెప్పుడు మాటలు బాగా వింటారు. వాళ్ళు ఏది చెప్తే అదే. అది మైండ్‌కి తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మీరెలా ఉన్నారు అనంటే, మీరు పడింది చాలు నాకొద్దు అని మీరు దూరం అయ్యారు. మీరే దూరం పెట్టారు వీళ్ళని. థర్డ్ పర్సన్ కోసం కొంతమంది వెళ్ళినా కానీ, కొంతమంది మీరే దూరం పెట్టారు. కొంతమంది మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. కానీ కొంతమంది మీరు ప్రాక్టికల్‌గా మారారు. ఒకప్పుడు బాధపడేవాళ్ళు, ఇప్పుడొద్దు నేను భరించలేను, నా జీవితం నేను చూసుకోగలను, నా వాళ్ళని నేను చూసుకోగలను, నాకు ఆ బాధ కంటే నాకు ఇదే మేలు అనే వేలో మీరున్నారు కొంతమంది. సో ఇలా అయితే దూరమయ్యారు మీకు మీ పర్సన్. ఈరోజు రీడింగ్ అయితే ఇదేనండి. రేపు మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటాను. ఈ పర్సన్ ఎందుకు దూరమయ్యారు అనంటే ఇలా కారణాలైతే ఉన్నాయి. ఈ ఫైల్ మీకు ఈ రీడింగ్ ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. రెజొనేట్ కాలేదు అనుకుంటే అది వదిలేయండి. అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. నేను 3 ఫైల్స్ లాగా పెట్టాను. క్లారిఫికేషన్ ఇచ్చానన్నమాట. ఓకే. థ్యాంక్ యూ అండి. నేను మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి. బాయ్.